గుడ్ మార్నింగ్ అందరికి. నేను నా మిస్సెస్, నా పేరు షేక్ మొహమ్మద్ ఇఖ్తియార్, మిస్సెస్ పేరు షేక్ ఫర్జానా. మాకు మ్యారేజ్ అయ్యి 4 years అయింది. ఐ బిలాంగ్స్ టు హిందూపూర్, ఆంధ్రప్రదేశ్, అనంతపూర్ డిస్టిక్. 4 years మ్యారేజ్ అయింది 2020లో. అప్పటి నుంచి 2 times అబార్షన్ అయింది మా మిస్సెస్ కి. వేరే దగ్గర కన్సీవ్ అయినా వేరే హాస్పిటల్స్, బట్ ట్రీట్మెంట్ మనకి మంచిగా జరగలేదు. మాకు సజెస్ట్ చేశారు ఇక్కడ బెంగళూరులో గుణశీల హాస్పిటల్ బసవనగుడిలో. ఇక్కడికి వచ్చాము మేము ఫస్ట్ టైం ఈ 2024 జనవరిలో వచ్చి దేవిగా గుణశీల మేడంతో మాట్లాడాం. ఫస్ట్ మాట్లాడిన తర్వాత మా రిపోర్ట్స్ అన్ని, ప్రీవియస్ రిపోర్ట్స్ అన్ని చూశారు. చూసిన తర్వాత అప్లా పాజిటివ్ వచ్చింది. వచ్చిన తర్వాత మేడం ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అంతా ట్రీట్మెంట్ స్కానింగ్స్ తీసి బ్లడ్ టెస్ట్ అంతా చేశారు. చేసిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. మళ్ళా అశ్విని మేడంకి రెఫర్ చేశారు. అశ్విని ఎన్ మేడంకి మేడం ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత మేము 2-3 months కంటిన్యూగా వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత మేడం వచ్చి చెప్పారు, మాకు బాగా పాజిటివ్గా చెప్పి, మీరు ఇంకా ఎర్లీగానే కదా, 4 years అయింది కదా, ఏం బాధపడకండి, ఏం టెన్షన్ తీసుకోకండి, పిల్లలు అనేది అవుతారు కామన్, ఇప్పుడు ఉండే తినే ఫుడ్ దాన్ని బట్టి ఇలా అవుతా ఉంటుంది అబార్షన్ అనేది, మేము ట్రీట్మెంట్ అనేది ఇస్తాం, మీరేం టెన్షన్ తీసుకోవద్దని చెప్పారు. మేము నార్మల్ గానే కన్సీవ్ అవ్వాలని ప్లాన్ చేసుకున్నాము. 1 month చూసాము. 2nd month నుంచి దేవుని దయ వల్ల మనకి కన్సీవ్ అయినాము. పాజిటివ్ వచ్చింది ప్రెగ్నెన్సీ. అప్పటి నుంచి మేడం కూడా ట్రీట్మెంట్ అనేది మంచిగా ఇచ్చారు. ఇంజెక్షన్స్ కానీ, టాబ్లెట్స్ కానీ, ప్రతి ఒక్కటి అశ్విని అని మేడం ఇచ్చిన తర్వాత మేము కంటిన్యూ ఇక్కడ వస్తున్నాము. అప్పటి నుంచి కూడా మేము ఎవ్రీ మంత్ వస్తున్నాము. స్కానింగ్స్ కానీ ప్రతి ఒక్కటి మంచిగానే ఉన్నాయి. నెక్స్ట్ దాని తర్వాత 8 months అయిన తర్వాత ఉమ్ము నీరు అనేది కొంచెం ఎక్కువ ఉందని మా మిస్సెస్ కి లాస్ట్ వీక్ అనేది అడ్మిషన్ చేసుకున్నారు. ఒక 2 days ఉన్నాం ఇక్కడ. 2 days ఉన్న తర్వాత ఇక్కడ వచ్చి మనకి ఉమ్ము నీరు ఎక్కువ ఉన్నందువల్ల స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అనేది ఇచ్చారు. ఒక 2 days ఇక్కడ అడ్మిట్ చేసుకున్న తర్వాత మనం ఊరికి వెళ్ళాము. మళ్ళీ హిందూపూర్కి, మా ఊరికి వెళ్ళాము. అక్కడ ఊరికి వెళ్ళిన తర్వాత 2 days తర్వాత నైట్ లో డిన్నర్ చేసిన తర్వాత మిస్సెస్ కి వచ్చి కొంచెం మూమెంట్స్ తెలియలేదు. 10 o'clock తర్వాత నుంచి బేబీ మూమెంట్స్ అనేది తెలియదని నాకు పడుకుంటే 2 o'clock లేపించారు. నేను నార్మల్ గానే ఏం లేదు, పడుకుంటారు, అట్లా ఏం లేదు అనేసి చెప్పాను. లేదు, నాకు మూమెంట్స్ అనేది లేవనేసి 12:30కి మళ్ళా అనేది లేపించారు. లేపించి చూసి మూమెంట్స్ లేవు, నాకు ఎందుకు టెన్షన్ అవుతుంది, భయం వేస్తుందని వాష్రూమ్కి వెళ్ళారు. వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత బ్లీడింగ్ అనేది ఎక్కువ అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ కంటిన్యూ అయితేనే అయింది బ్లీడింగ్. మళ్ళీ లేచి నేను కూడా కొంచెం టెన్షన్ తీసుకొని వాళ్ళ మదర్కి లేపించాను. మా మిస్సెస్ వాళ్ళ మదర్కి లేపించిన తర్వాత వాళ్ళు కూడా కొంచెం టెన్షన్ గా ఫీల్ అయిపోయి కొంచెం అప్పటికప్పుడు ఏం తెలియలేదు. అప్పటికప్పుడు ఇంకా ఫోన్ చేసాము అంబులెన్స్ కి. అంబులెన్స్ ఏం రాలేదు. మేమే 2 wheelerలోనే నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ వెళ్తే సిస్టర్స్ ఉన్నారు, చూసి అడిగారు ఎక్కడ చూపించుకుంటున్నారు, ఏం లేదంటే మేము ఇక్కడ గుణశీల హాస్పిటల్లో చూపించుకుంటున్నాం బెంగళూరులో అని చెప్పాము. చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చి ఇప్పుడు అంటే ఇలా ఇంత బ్లీడింగ్ అవుతుంది, కొంచెం రిస్క్ అవుతుంది అని వాళ్ళు కానీ చూడండి మేడం అని కొంచెం వాళ్ళకి అడిగాము, రిక్వెస్ట్ చేసుకున్నాము. చూస్తే వాళ్ళు వచ్చి ఇది మా మిస్సెస్ కి ఇది చేసి లోపల తీసుకెళ్లి చెక్ చేశారు. హార్ట్ బీట్ అయితే ఉంది పాపది, అదేం టెన్షన్ తీసుకోవద్దండి మీరు అని చెప్పారు. చెప్పిన తర్వాత మేడం ఫోన్ చేశారు. అక్కడి నుంచి వాళ్ళు ప్రశాంతి హాస్పిటల్ మేడం ఫోన్ చేశారు అక్కడ హిందూపూర్లో. ఫోన్ చేసి మేడం కూడా టెన్షన్ తీసుకోవద్దండి, అడిగారు మీరు ఏమేమి యూజ్ చేస్తున్నారు, టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్ అని చెప్పారు. మేడం డైలీ క్లెగ్జిన్ ఇంజెక్షన్ అనేది యూజ్ చేసుకుంటున్నాము కన్సీవ్ అయినప్పటి నుంచి అని చెప్పారు. ఇప్పుడు ఎన్ని గంటలకు వేసుకున్నారంటే 10 o'clock క్లెగ్జిన్ ఇంజెక్షన్ అనేది వేసుకున్నామని చెప్పారు. వేసుకుంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతుందమ్మా, మీరు కొంచెం ఎమర్జెన్సీ కాబట్టి బెంగళూరుకి వెళ్ళాలని చెప్పారు. నెక్స్ట్ మేము వెంటనే ఇక్కడ గుణశీల హాస్పిటల్ ఫోన్ చేశాం. మేడం ఫోన్ చేస్తేనే ఇట్లా ఉందంటే ఎమర్జెన్సీ మీరు వచ్చేయమని చెప్పారు. ఆ టైంలో మళ్ళీ అంబులెన్స్ ఫోన్ చేసాం, రాలేదు. ప్రైవేట్ కార్ మేము మాట్లాడుకొని అక్కడ 2:30కి బయలుదేరాము. 2:30కి బయలుదేరదని ఇక్కడ 5:30కి అంతా వచ్చేసాము. ఎమర్జెన్సీకి వచ్చేసి ఇక్కడ ఫోన్ చేసి ముందే ఇన్ఫార్మ్ చేసాం, గుణశీల హాస్పిటల్కి వచ్చేయమని చెప్పారు. వస్తేనే ఇక్కడ అఖిల మేడం ఉన్నారు, వేరే స్టాఫ్ అంతా ఉన్నారు. వస్తేనే వెంటనే ఫాస్ట్ గా ప్రతి ఒక్కటి 5:10, 5:20 నుంచి 6 o'clock మధ్యలో ఆపరేషన్ కూడా చేశారు. చాలా ఫాస్ట్ గా చేశారు ఆ టైంలో. ఇంకా మన అనస్థెసియా ఇంజెక్షన్ డాక్టర్ కానీ ప్లస్ మన చిల్డ్రన్స్ డాక్టర్ శరత్ సార్ వాళ్ళకి పిలిపించేశారు. ప్రతి ఒక్కటి ఫాస్ట్ చేశారు. 6:10కి అంతా బేబీ ఆపరేషన్ చేశారు, చూపించేశారు కూడా. మాకు చాలా సంతోషమైంది. ఎందుకంటే అంత బ్లీడింగ్ అయిందంటే చాలా భయపడిపోయినాం మేము కూడా. మేడం నెక్స్ట్ అయిన తర్వాత కూడా నెక్స్ట్ రోజు మేము అడిగితే గ్యారంటీ లేదు, బేబీది కూడా మీ మిస్సెస్ కూడా దేవుని దయ వల్ల
మీకు ఎట్లో గాడ్ గ్రేస్ మీరు ఉన్నారు అని చెప్పారు. చాలా చాలా ఇక్కడ మేము అనుకున్నాం కానీ దేవుని దేవల్ల మాకు మేడమ్స్ ఇక్కడ స్టాఫ్ గుణశీల హాస్పిటల్లో ప్రతి ఒక్కరు కానీ మాకు చాలా చాలా సపోర్ట్ చేశారు, చాలా చాలా హెల్ప్ చేశారు. ఇద్దరు ఇప్పుడు సేఫ్టీ ఉన్నారు. మా మిస్సెస్ కూడా సేఫ్ ఉన్నారు, మా పాప కూడా సేఫ్టీగా ఉన్నారు. బట్ చిన్నగా ఉంది పాప, అంతే 1.5 కిలోస్ ఉన్నారు. బట్ కొన్ని రోజుల తర్వాత అట్లెట్లీ మనము కంటిన్యూ ఉంటే ఇక్కడే హెల్త్ అనేది మనకి బాగుంటుంది, ప్లస్ వెయిట్ అనేది గెయిన్ అవుతుంది అని చెప్పారు. ఇక్కడే ఉన్నాం ప్రెసెంట్లీ ఇంకా హాస్పిటల్లోనే. బట్ హాస్పిటల్లో స్టాఫ్ గానీ, ఇక్కడ ఉండే డాక్టర్స్ గానీ, సబ్ స్టాఫ్ గానీ, నర్సెస్ గానీ ప్రతి ఒక్కరు చాలా మంచిగా చూసుకుంటారు, చాలా బాగా హెల్ప్ చేస్తారు, చాలా బాగా మనకి సపోర్ట్ అనేది చేస్తారు. చాలా మంచిగా ఉంది ఈ హాస్పిటల్ అయితే మాకు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను థ్యాంక్స్ అనేది చెప్తున్నాను. ధన్యవాదాలు.